జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి రోడ్ల విషయంలో కావచ్చు, లేకపోతే వర్షపు నీటి కాలువలు కానీ, అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్టామ్ వాటర్ కానీ లేక డ్రైనేజ్ వాటర్ ఇతరత్ర చర్చించడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలు, హాస్టల్స్, విద్యుత్ సంబంధించినటువంటి సమస్యలు, వీటన్నిటిపైన అటు మైనార్టీ కానీ ఇతర అన్ని శాఖలకు సంబంధించినటువంటి చర్చ జరగడం జరిగింది. దీనిపైన నిరంతరము ఈ యొక్క హైదరాబాద్లో డెవలప్మెంట్ విషయంలో అన్ని స్థాయిలోని అధికారులతోటి దిశ కమిటీ చైర్మన్గా, హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి దిశ కమిటీ చైర్మన్గా నేను ఈరోజు వీటిపైన చర్చించడం జరిగింది. ప్రభుత్వము కోరేది ఒకటే, హైదరాబాద్ నగరం నుంచి ఈ రాష్ట్రానికి 80% రెవెన్యూ వస్తుంది. కానీ హైదరాబాద్లో ఖర్చు చేసే విషయంలో మాత్రము వెల్ఫేర్ యాక్టివిటీలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వచ్చినటువంటి రెవెన్యూ ఇక్కడ ఖర్చు పెట్టమని అడగం. కానీ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఈ రాష్ట్ర జనాభాలో మరి ఇది కాకుండా రోజు 10 లక్షల మంది హైదరాబాద్కు వచ్చి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో అన్ని రకాలుగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా 2 శాఖలు మాత్రమే ఈ యొక్క పౌర సరఫరాలు కల్పించేటువంటి ప్రధానమైనటువంటి శాఖలు. ఒకటి జిహెచ్ఎంసీ అంటే మున్సిపాలిటీ, 2 వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్. కానీ ఈ 2 కూడా నిధుల లేమితో ఈరోజు అల్లాడుతూ ఉన్నాయి, నిధుల కొరతో ఆగిపోతూ ఉన్నాయి. జిహెచ్ఎంసీలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా నిధులు లేని కారణంగా ఈరోజు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ నగరానికి నిధులు కేటాయించాలి. అదేవిధంగా వాటర్ వర్క్స్ కూడా ఈరోజు డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ దీనికోసం కూడా నిధులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ 2 శాఖలు ప్రధానంగా కేటాయించాలి. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్నటువంటి పాఠశాలలు కానీ, అంగన్వాడీలు కానీ, హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా కిరాయి బిల్డింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ భూములేమో రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటున్నారు, ప్రభుత్వ భూములేమో పార్టీ ఆఫీసర్లు కేటాయించుకుంటున్నారు. కానీ పేద పిల్లలు చదివేటువంటి హాస్టల్స్ కానీ, పేద పిల్లలు చదివేటువంటి స్కూల్ బిల్డింగ్లకు కానీ ఈరోజు ఎక్కడ కూడా ఈ యొక్క మరి ప్రభుత్వం తరఫున ఏమాత్రం దృష్టిని కేంద్రీకరించడం లేదు. కాబట్టి ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం ఒక 29 మైనార్టీలకు సంబంధించినటువంటి స్కూల్ బిల్డింగ్లు కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ మంజూరు చేస్తే మరి అండర్ కన్స్ట్రక్షన్ గానే ఉన్నాయి. కాబట్టి ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము మైనార్టీ మెజార్టీ అని తేడా లేకుండా మరి అన్ని రకాలుగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉంటే దాన్ని ఖర్చు పెట్టడంలో ప్రభుత్వము చిత్తశుద్ధితో వేరించడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది.